పూరా లోకల్. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ కలిసి సంవత్సరం నుంచి వెళ్ళి కంటి మీద ఎప్పుడు కొనుక్కులేదు. మొట్టమొదలు ఓ హైడ్రాని తెచ్చిపెట్టిండు. మేమనుకున్నాం ఈ హైడ్రా వచ్చిన నాడు ఎవడైతే బాగా పెద్దోడు ఉన్నాడో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, ల్యాండ్ మాఫియా ఉందో, బ్రోకర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకుంటారేమో అని చెప్పి అనుకున్నాం మేము. కానీ వాళ్ళు పడ్డది ఎక్కడా? వాళ్ళు పడ్డదల్లా నా సూరారం బస్సు మీద పడ్డారు వాళ్ళు, నా అరుంధతి నగర్ కాలనీ మీద పడ్డారు వాళ్ళు, నా అస్మత్పేట బస్తీ చెరువు పక్క బండి కట్టుకుని ఇళ్ళ మీద పడ్డారు. నా జొన్నల బండ ఏ ఒడ్డలు అయితే 70 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం అక్కడే బండ కొట్టుకొని తాత తండ్రి కొడుకు ఇలా మనమడు అక్కడ రేకుల చెట్లు వేసుకున్నారో గవాటి మీద పడ్డది. ఇక్కడ దాదాపుగా 3 నెలలు 4 నెలలు పక్షి లెక్క తిరిగిన జొన్నల గండకాడ జొన్నల బండకాడ ఇల్లు కులగొడితే కబద్దా నా కొడుకు అని చెప్పి తిరిగిన నేను. 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నా నా అస్మత్మైన చెరువు దగ్గర కట్టుకున్నా ఇల్లు కులగొడితే కబద్దా అని చెప్పి నేనే తిరిగినా. ఈ ఆరుంద తిరిగిన బస్తీ అంతా తిరిగిపోయినా, హెచ్చరించిపోయినా నేను. 3 నెలలు 4 నెలలు తిరిగితే కానీ సమాజానికి అర్థం కాలే. చాలామంది అన్నారు హైడ్రా ఆహా ఓహో, హైడ్రా అంటే గొప్ప పని చేస్తాట, ఏదో కాలువల మీద ఇల్లు కూలగొడతాట అని చెప్పి అనుకున్నారు. కానీ హైడ్రా మురికి కాలువల మీద పెద్దలు ఆక్రమించుకుని ఇల్లు కూలగొట్టలే. హైడ్రా ల్యాండ్ మాఫియా మీద పడలే. హైడ్రా ఈ పొట్ట చేత పట్టుకొని వచ్చిన కూలోళ్ళ జీవితాల్లో మట్టి కొట్టింది, వాళ్ళ గుడిసెలు కళ్ళ ముందే కూల్చేసింది.